హుస్నాబాద్ హాస్పిటల్ సంబంధించి ఎక్విప్మెంట్స్ కొన్ని చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ దృష్టికి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, మొదటగా నేను మొదటి నుంచి చెప్తున్నా, విద్య వైద్యం ఈ రెండు డిపార్ట్మెంట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. దానిలో భాగంగానే 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా, గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్స్ అందరూ కూడా సైకిల్స్ ఇచ్చినాం మనం. దాంతోపాటు 10th ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి కూడా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారని భావించిన తర్వాత నా శాలరీ నుంచి ఫీజు కట్టడం జరిగింది. నషా ముక్త్ భారత్ పేరు మీద దేశవ్యాప్తంగా కార్యక్రమం తీసుకుంటున్న వాటి టీ షర్ట్స్ కూడా మనం స్పాన్సర్ చేయడం జరిగింది ఎంపీ ల్యాడ్స్ నుంచి. ఈసారి 9th స్టూడెంట్స్ కూడా సైకిల్స్ ఇవ్వడానికి, ఈ 4-5 months లోపలనే సైకిల్స్ ఇవ్వడానికి 9th స్టూడెంట్స్ కూడా కరీంనగర్ పార్లమెంట్ ఉన్నటువంటి అంత గవర్నమెంట్ స్కూల్లో గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా 9th స్టూడెంట్స్ కూడా సైకిల్ ఇవ్వడానికి నెక్స్ట్ ఇయర్ వేయాల్సి ఉండే, ఇక్కడ ముందే ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం మనం. ఎందుకంటే నెక్స్ట్ 8th క్లాస్ స్టూడెంట్స్ కు ఇంకా చిన్నపిల్లలు కూడా ఏమైనా సాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఒక ప్లాన్ చేస్తా ఉన్నాం. హెల్త్ కి సంబంధించి కూడా మీ అందరూ తెలుసు, నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వము అన్ని హాస్పిటళ్ల నిర్వహణ కోసము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నది. ఇవాళ హాస్పిటల్స్ నడుస్తున్నాయంటే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించిన నిధుల ద్వారా మాత్రమే నడుస్తున్నాయి. కానీ గతం నుంచి కూడా, ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా హాస్పిటల్స్ అన్ని కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. హాస్పిటల్స్ లో కాటన్ ఉండదు, ఇంజెక్షన్స్ ఉండయి, మెడిసిన్స్ ఉండయి. నేను ఇవాళ పేపర్ చూసిన, కుక్క కరిస్తే ఇంజక్షన్ లేదట. ఇంత డేంజర్, ఏ హాస్పిటల్లో కుక్క కరిస్తే ఇంజక్షన్ లేదట, షార్టేజ్ అట. ఇప్పటికే కుక్కలు ఎక్కువైపోయినాయి, చిన్నపిల్లలు కరుస్తుందని చెప్పి మీడియా అంతా కూడా కోడే కూస్తున్నది, అన్ని చూపడుతున్నారు కూడా, వీడియోస్ కూడా చూపడుతున్నారు వీడియోస్ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీకి సంబంధించి వాటిని వెంటనే ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దీన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో దిశ మీటింగ్ తర్వాత కూడా అందరు గౌరవ సూపరింటెండెంట్లతో మాట్లాడి, ముఖ్యంగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ హెల్ప్ చేయాలనే ఉద్దేశం, సహకరించాలనే ఉద్దేశంతో వెమ్లవాడ, హుజరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట ఈ 4 హాస్పిటల్స్ సంబంధించి పేషెంట్స్ వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఎవరు వస్తారు? పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే వస్తారు. వాళ్ళకు ప్రైవేట్ ట్రీట్మెంట్ చేసుకునే స్తోమత ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవు, అన్ని రకాల ట్రీట్మెంట్ జరగదు అనుకునేటువంటి ఒక భయం వాళ్ళ ఒకటి ఉంది. ఇప్పుడు కామన్గా ఏమవుతాం అంటే పెద్ద పెద్ద మల్టీ స్పెషల్ హాస్పిటల్ పోతాం, ఒక్కసారి హాస్పిటల్ పోతే అందరు డాక్టర్లు ఉంటారు, అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మనం బయటకు రావచ్చు అన్నటువంటి ఒక భరోసా వాళ్ళ ఒకటి ఉండే. కానీ అంత ఫీజులు డబ్బులు చెల్లించే స్తోమత ప్రజలకు లేదంటే ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యాన్ని కూడా మనం ఇంపార్టెన్స్ ఇద్దామని చెప్పి, ఈ హాస్పిటల్స్ నడవాలంటే నేను ఏం చేయగలను అని చెప్పి గౌరవ సూపరింటెండెంట్ గారితో అందరితో మాట్లాడిన తర్వాత వారు కూడా వాళ్ళ స్టాఫ్ మీటింగ్ పెట్టుకుని వారు కూడా మాట్లాడుకుని, ఇక్కడ హాస్పిటల్ వీడికి వచ్చిన పేషెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్ పోయేటువంటి అవకాశం ఉండదు. వీడికి వచ్చిన పేషెంట్ మన సిద్దిపేట కరీంనగర్కు పోయేటువంటి అవసరం ఉండదు. వీడికి వచ్చిన పేషెంట్ ధైర్యంగా ఆరోగ్యంగా బయటికి రావాలి. ఇది ఈ వ్యాధి ఆ వ్యాధి కాకుండా అన్నిటికీ సంబంధించి మీకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఎవరినో రాసి ఇవ్వండి అని చెప్పి వారు చెప్పిన తర్వాత దాదాపు ఈ మొత్తం కలిపి వెమ్లవాడ, హుస్నాబాద్, హుజరాబాద్, జమ్మిగూడ సంబంధించి 5 కోట్లకు పైగా ఎన్ఎండిసి వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్ మనం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ కూడా దాదాపు కోటి రూపాయల వరకు ఈసీజీ మిషన్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఆటోక్లేవ్ ఆపరేషన్ థియేటర్ కోసం దానికోసం కానీ, డయాథెరపీ మిషన్ కానీ, అనస్థీసియా మిషన్ కానీ, ఎమర్జెన్సీ రికవరీ ట్రాలీ కానీ, ఇట్లా సిరంజ్ పంప్ యూనిట్, ఇట్లా అవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. గతంలో 4 కోట్ల రూపాయల ద్వారా కూడా అనేక హాస్పిటల్స్ కూడా మనం వివిధ రకాలుగా సహకారాలు అందించడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. చూస్తే కూడా హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు చూస్తే మాత్రం బాగున్నది. అదే మరి ఇప్పుడు నేను వచ్చినా చేస్తున్నా, రెగ్యులర్ ఉంటున్నా అంటే లేదా రెగ్యులర్ ఉంటున్నారని చెప్పి మీడియా మిత్రులు చెప్తున్నారు. నిజంగా హాస్పిటల్ సిబ్బందికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా కష్టపడుతున్న బట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, నేను ఇంత కష్టపడి
నేను ఇది పబ్లిసిటీ కోసం చేయలేను. ఇది పబ్లిసిటీ కాదు నాకు. ఈ 5 కోట్లతోని 8కు 9th కూడా సైకిల్స్ ఇస్తే పబ్లిసిటీ బాగా అవుతుంది. నాకు 1 లక్ష కోట్లు వస్తాయి. కానీ ఓట్ల గురించి నిరంతరం ఆలోచించద్దు అని చెప్పి రాజకీయ నాయకులు బిజినెస్ ఎంత పైసలు పెడితే ఆ నోట్లు ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచనతో కాకుండా ఇక్కడ పేదలకు సేవ చేయాలని చెప్పి ఆలోచనతో, పేద ప్రజలను వాళ్ళ ఆరోగ్యాలు కాపాడాలని ఒక ఆలోచనతో ఈరోజు అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చినాం. సార్ ఇంకా కొన్ని ల్యాబ్కి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్స్ వాళ్ళు కూడా అడిగారు. అవి కూడా త్వరలోనే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కూడా స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా రావచ్చు ఉండే, వారు ఫోన్ చేశారు. నేను కూడా ఫోన్ చేసిన వారికి, ఎందుకంటే మళ్ళీ మీరు వేరే రాస్తారు, అందుకే ముందు చెప్తున్నాను. నేను వేరే ఎమర్జెన్సీ కార్యక్రమం ఉండడం వల్ల వారు రాలేకపోయారు. దాన్ని మళ్ళీ వేరే తింపి రాయొద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి. 3 months సరిపడా డ్రగ్స్ కూడా మెయింటైన్ చేస్తాం. అన్ని ఇంజెక్షన్స్ డ్రగ్స్ ఉన్నాయి. మంచి స్టాఫ్ ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు. కానీ మీకు రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే కొంచెము మా పేరు ఎవరి పేరు రాకుండా కానీ ఆ ఎక్విప్మెంట్ సంబంధించి రేపో ఎల్లుండో మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాంతంలోని ప్రజలకు ఈ అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పించడం, పరికరాలు వచ్చినాయి, స్టాఫ్ ఉన్నారు, ధైర్యంగా రండి అని చెప్పి ఒక ఆ ఎక్విప్మెంట్ సంబంధించి మీరు ప్రచారం చేస్తే కొంచెం చాలా సంతోషం. పేషెంట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి గురించి తెలియదు చాలా మందికి. అని కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా. మీ అందరూ కూడా ధన్యవాదాలు అన్న. ఇసు సపోర్ట్ చేస్తా. రేపు వరాలు ఏమి అన్న అన్ని చేసేటి అన్ని చేస్తానమాట. ఇప్పుడు వరాలు ఇస్తే ఏమవుతుందంటే దాన్ని పట్టుకుని వాళ్ళకి అతను ఆడుకుంటారు. తప్పకుండా స్థానిక శాసనసభ్యులు చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం. హుస్నాబాద్కు ఏం చేయాలో అన్ని రకాలుగా చేసే ప్రయత్నం చేస్తాం. మరి రామ్ గోపాల్ రెడ్డి గారు అయితే నిద్ర కూడా పోనీయాడు. ఏరియాలో హైయెస్ట్ బోర్స్ ఇక్కడనే ఇచ్చినాం మనం. మన బోర్స్ కూడా దాదాపు ప్రతి తండాలో ఇచ్చినాం, ప్రతి బస్తీలో బోర్స్ ఇచ్చినాం. దాదాపు కమ్యూనిటీ హాల్స్కి ఇచ్చినాం మనం. ఈజీఎస్ నిధులు ప్రతి గ్రామానికి ఇచ్చినాం. సిఆర్ఎఫ్ ఫండ్స్ ఉత్సవం చేసేవారికి ఎక్కువ ఇచ్చినాం. సిఆర్ఎఫ్ నిధులు, ఈజీఎస్ కూడా ఇచ్చినాం. కాబట్టి అన్ని రకాల ఫండ్స్ ఇస్తున్నాం. అది కానీ మీరు ప్రచారం చేస్తలేరు. మీరు మా ఒక్క బాధ అది. ధన్యవాదాలు అందరికీ.